జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది కదా! ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కర్ణాటకకు చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన సభ్యత్వం తీసుకొని ఈ పార్టీలో చేరారట. ఆ విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గానే ప్రకటించింది. ఆయన కర్ణాటకలో చిక్పేట నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారట దాదాపు 30 ఏండ్ల కింద. 96 ఉప ఎన్నికల్లో జనతాదళం నుంచి గెలిచారట ఆయన. 96 ఉప ఎన్నికల్లో. తర్వాత 99లో జేడీయూ నుంచి పోటీ చేసి మూడో స్థానం వచ్చిందట. ఆ తర్వాత పోటీ చేయలేదు. 2013లో ఏమో ఒకసారి బీజేపీ నుంచి పోటీ చేస్తే అప్పుడు కూడా ఘోరంగానే ఓడిపోయారని చెప్పైతే ఆయన ప్రొఫైల్ చూపెడుతూ ఉంది. అసలు అర్థం కాని $1 మిలియన్ ప్రశ్న ఏంటి అంటే, కర్ణాటకకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అసలు జనసేనలో చేరడం ఏంటి, ఎందుకు చేరారు అని. చేర్చుకున్న వీళ్ళకు క్లారిటీ ఉందో లేదో తెలియదు, కానీ చేరిన ఆయనకైతే ఖచ్చితంగా క్లారిటీ ఉండి ఉంటుంది కదా. ఆ క్లారిటీ ఏమై ఉంటుంది? మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే ఆ పార్టీకి అతి గతి లేదు. తెలంగాణ వార్డు ఎన్నికల కనుక పోటీ చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సరే, ఒకరికొకరులేండి, వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు అధికారంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు బ్రహ్మాండంగా పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పక్క రాష్ట్రంలో అసలు దానికి అసలు సీన్ లేదు కదా. మరి కర్ణాటక మాజీ ఎమ్మెల్యే జనసేనలో ఎందుకు చేరి ఉంటాడు? మరి ఆయన కోణంలో ఏదో ఒక ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ప్రయోజనం ఏమై ఉండొచ్చు? మాజీ ఎమ్మెల్యే కాబట్టి జనసేన పార్టీలో ఆయన కర్ణాటకలో ఇప్పుడు ఇంకా ఏమంటారు, ఈయనే జనసేన పార్టీకి పెద్ద నాయకుడు కర్ణాటకలో, అంతే కదా. సో ఆ జనసేన కోటా కింద ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్రయోజనాలు ఆశిస్తూ ఉన్నారా? అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉండొచ్చు? ఏమైనా జనసేన కోటా కింద ఏమైనా టీటీడీలో బోర్డు మెంబరు, లేకుంటే ఏమైనా కనుక తిరుమల దైవ దర్శనాలు, లేకుంటే ఇంకా ఇటువంటివి ఏమైనా ప్రయోజనం, అంటే ఖచ్చితంగా ఇవే అని కాదు, ఏదో ఒక ప్రయోజనం అయితే ఉంటుంది కదా. కర్ణాటక వాళ్ళు అక్కడ అన్ని రాజకీయ పార్టీలు వండుకొని ఒక మాజీ ఎమ్మెల్యే వండుకొని ఏదో పార్టీలోకి పోతారు, నేను అదే బీజేపీలోకైనా పోతారు కదా. మరి ఏదో ఒక పార్టీలోకి వెళ్లకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఒక రకంగా ఉప ప్రాంతీయ పార్టీగా ఉంది జనసేన. దీంట్లో పక్క రాష్ట్ర ఎమ్మెల్యే చేరడం ఏంటి? అసలు దీని వెనుకల గుడిపుట అనే ఏంటి? ఆయన ఏం ఆలోచిస్తున్నారు? ఏం ప్రయోజనం? మరి కొంతకాలం పోతే ఏమైనా ఏ ప్రయోజనాలు ఆశించి చేరారన్నది అర్థమవుతుందేమో, కానీ ఇప్పటికైతే బొత్తిగా అర్థం కావట్లేదు మాస్టర్.